శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి మరి ఈ పక్షం పరిశీలించినట్టయితే ధనాధిపతిగా ఉన్నటువంటి రవి భగవానుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా ఇది జాతకుడికి ఒక భాగ్యయోగం. అంటే ప్రభుత్వ పథకాల ద్వారా కానీ ప్రభుత్వ పదవి ద్వారా కానీ ఆర్థిక పరమైన సహకారం ఎటు వస్తుంది. దానికన్నా మీ కుటుంబంలో ఒకరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక గౌరవప్రదమైన హోదా కానీ లభించే అవకాశం. కొన్ని సందర్భాల్లో ప్రయత్నం బట్టి మీకు కూడా ఒక స్థాయికి ఎదిగే అవకాశం ఈ నెలలో జరిగే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. 10 మంది మీ మంచి గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇది ఒక మంచి అవకాశం. అలాగే మీ యొక్క సంతానానికి కూడా మంచి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ఇంకా మీకు బుధుడు కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే బుధాదిత్య యోగం ఏర్పడింది. అంటే మీలో ఉన్నటువంటి విద్వత్తు, పాండిత్యం, తెలివితేటలు వాటికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. చాలా సాంప్రదాయంగా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా మంచి అవకాశం. ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు చేసిన, సంతానం కొరకు ప్రయత్నం చేసిన, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసిన ఈ నెలలో సంపూర్ణ ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉన్నాయి. అయితే దశమ స్థానంలో గురుగ్రహ అనుగ్రహం చాలా వరకు మిమ్మల్ని ఏ రకమైన ఇబ్బంది వచ్చినా దాని నుంచి బయటపడవేసే ప్రయత్నం జరుగుతుంటుంది. అంటే మీరు చేసే కర్మలు, పనులు మంచివి అవటం వల్ల దాని యొక్క మంచి ఫలితం మిగతా వాటి మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మరి దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో మీ కుటుంబ స్థానాన్ని, ధనస్థానాన్ని వీక్షిస్తుంటాడు. సో ఆ కారణం వల్ల కుటుంబంలో జరిగే శుభకార్యాల కొరకు కానీ అలాగే ప్రతిరోజు దైనందిన జీవితంలో జరిగే ఆర్థిక వ్యవహారాలు కానీ కంపల్సరీగా మీకు గురువు సహకారం ఉంటుంది. శుభకార్యాలు లేదంటే మీ కుటుంబంలో పుణ్య కార్యక్రమాలు, పూజలు, సంస్కారవంతమైన కార్యక్రమాలకి ఖచ్చితంగా ఆర్థిక పరంగాను అలాగే ధర్మపరంగాను గురువు యొక్క వీక్షణతో మంచి నేము, మంచి పేరు మీ కుటుంబానికి రావడం జరుగుతుంటుంది. సో అలాగే మరి ఈ గురువు చతుర్థ భావాన్ని కూడా వీక్షిస్తుంటాడు. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా గురు బలం మీకు అనుకూలంగా ఉంది. భాగ్యస్థానంలో 3 గ్రహాలు కొంతవరకు రవి బుధులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ రవి భగవానుడు రాహుతో కలిసి ఒక విధమైన పితృదోషాన్ని ఏర్పడడం జరిగింది. అంటే ఇది జాతకంలో ఉంటే ఇప్పుడు ఆ ప్రభావం మీ మీద పడడం జరుగుతుంటుంది. అంటే ఏదైనా కుటుంబ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు ఏర్పడడం కానీ మీకు వ్యక్తిగతంగా అనారోగ్య సమస్యలు కానీ మీ తండ్రి గారికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ కారణం వల్ల సాధ్యమైనంత వరకు మరి రాహు అంటే మనం సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది కానీ దుర్గా అమ్మవారికి సంబంధించింది కానీ ఏదైనా పరిహారం చేసుకోవడం వల్ల కుటుంబంలో ఆకస్మికంగా అనుకోకుండా జరిగే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మరి ఈ నెల రోజులు అంటే ఇంచుమించుగా మీకు ఈ 16వ తారీఖు మార్చి నుంచి ఇంచుమించుగా 14 ఏప్రిల్ వరకు ఒక విధంగా ఈ పితృదోషం అన్నది ఏర్పడడం జరిగింది. కాబట్టి మరి ఈ నెలలో మరి పరిహారానికి సంబంధించింది ఏదైనా చేసుకోవడం వల్ల కుటుంబంలో జరిగే అనర్థాల నుంచి బయటపడవచ్చు. అయితే గురు దృష్టి ఉంది కాబట్టి పెద్ద భయపడక్కర్లేదు. బట్ ఏదైనా గురువు ఎప్పుడూ మనకి అనుకూలిస్తాడు. మనం ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం, ఒక దాన కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం చేస్తే దాన్ని సహకరిస్తూ ఉంటాడు. ఊరికనే గురువు కూడా ఏ మరి పని రెక్టిఫై చేయడమాట. మనం ఏదైనా పరిహారం చేస్తే గురువు దానికి సహకరిస్తూ ఉంటాడు. సో ఏదైనా మీరు కొంతవరకు ఈ విధంగా చేసుకోవడం. అయితే అష్టమంలో ఉన్న గ్రహాలు కూడా కొంతవరకు ఇబ్బంది పెడుతుంటాయి. అంటే సడన్గా జరిగే అన్ని కార్యక్రమాలకి అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు కారణం అవుతుంటాయి. సపోజ్ శని అక్కడ అష్టమంలో ఉన్నాడు, మనకి కొంతకాలంగా ఉన్నాడు. వాడు ఏం చేస్తుంటాడు, అనుకోకుండా ఉద్యోగంలో ఇబ్బందులు కలిగిస్తుంటాడు. ఎవడో చేసిన పొరపాటు మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు.
శుక్రుడు అష్టమంలో ఉండడం వలన స్త్రీలతో ఇబ్బందులు విరోధాలు రావడం జరుగుతూ ఉంటుంది. లేదా సడన్గా మీ జీవిత భాగస్వామి అంటే ముఖ్యంగా భార్యకి అనారోగ్యం రావచ్చు. అదే వయసులో పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఈ విధంగా చికాకు ఏర్పడే అవకాశం ఉంది. మరి కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు అందరికీ తెలిసిన విషయమే, చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు, వాహన ప్రమాదాలు జరగవచ్చు. లేదన్నా మనం ఎవరి దగ్గర డబ్బు అప్పు తెచ్చి ఉంటే వాడు చాలా తీవ్రమైన ఒత్తిడి తేవచ్చు. ఇది మనకి అవమానకరంగా ఉంటుంది, మనస్తాపానికి గురవుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ 3 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండడం వలన జాతకుడు ఏదైనా ప్రమాదంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం మంచిది. అలాగే ఎవరితో అన్న సామరస్యపూర్వకంగా వ్యవహరించాలే తప్ప ఎటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఏవైనా ఘర్షణలు జరుగుతున్నా, కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన చర్చలు వస్తున్నా దానికి దూరంగా ఉండడం మంచిది. అంటే సాధ్యమైనంత వరకు ఈ రాబోయే 15 రోజులు కూడా ఏ విషయంలో కూడా చాలా సౌమ్యంగా ఉండడం మంచిది. సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మన పనులు మనం జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా ఉన్నది. బట్ ఏదైనా భార్యాభర్తల సంబంధం విషయంలో ఏదో ఒక కారణం వల్ల, అది ఉద్యోగపరమైన కారణాల వల్ల, లేదంటే ఆర్థిక విషయాల కారణం వల్ల, అనారోగ్య కారణాల వల్ల అయినా సరే భార్యాభర్తల మధ్య కొద్ది విభేదాలు, ఎడబాటు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని కూడా జాగ్రత్తగా, అంటే ఏదైనా జాతకుడికి అవమానకరమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఉంది కాబట్టి జాతకుడు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఈ రాబోయే 15 రోజులు కూడా వీలైతే ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం కానీ, శివాలయ దర్శనం కానీ చేసుకోవడం, వీలైతే ఏదైనా శివనామ స్మరణ చేసుకోవడం, ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం, ఆదిత్య ఉదయం చదువుకోవడం వల్ల రాబోయే విపత్తుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలని ఫాలో అవుతున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ గ్రహాల యొక్క స్థితిరీత్యా కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని పాపయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని సర్పయోగాలని, పితృదోషాలని ఏర్పడుతూ ఉంటాయి. ఈ దోషాలు జాతకుడి మీద, అందరి మీద ప్రభావం చూపించాలనే అవకాశం ఏమీ ఉండదు. ప్రస్తుతానికి ఈ పక్షంలో ఈ రవి రాహు కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి ఇది పితృదోషం అంటారు. ఒక విధంగా సంతాన దోషం. అంటే రవి ఏ కారకత్వాలు వహిస్తాడు? రవి తండ్రి కారకుడు, రాహుతో కలిసాడు, అందుకని పితృదోషం. రవి సహజ పంచమాధిపతి, సంతాన దోషం. అంటే ఏదైనా సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు, అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం. అంటే ఇది సహజంగా అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రవి ఆత్మకారకుడు, రాహుతో కలిసి ఉన్నాడు, అది జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి కలగడం, ఇండివిజువల్గా బ్లేమ్ కలగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా, అదేవిధంగా మరి ఈ పక్షంలో శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు. శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి, శని వృత్తికారకుడు కాబట్టి సహజంగా జాతకంతో సంబంధం లేకుండా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మంచి అవకాశాలు, వాళ్ళ పరిశ్రమలు ఇంప్రూవ్మెంట్ అవ్వడం, వివాహాలు జరగడం. అంటే కొద్దిగా శని అటు వివాహానికి ఇస్తూ ఉంటాడు, అటు ఉద్యోగాన్ని ఇస్తుంటాడు, జీవనోపాధి ఇస్తూ ఉంటాడు. ఏదైనా శుక్ర గ్రహం శని గ్రహం మిత్రులు అవ్వడం వల్ల ఇది స్త్రీలకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏ రాశి అయినా సంబంధం లేదు, కంపల్సరీగా ఈ శుక్రుడు శని కలిసి ఉన్నప్పుడు స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే గురువు అందరి యొక్క జ్ఞానానికి, వాళ్ళ యొక్క పవిత్రతకి కారణమవుతుంటాడు. ఎటువంటి గ్రహంతో కలలేదు. అందరూ చాలా నిజాయితీగా, నియమంగా ఉంటారు, దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఏ క్షేత్రంలో అయినా, ఏ పర్వదినంలో అయినా విపరీతంగా జనం అక్కడికి వెళ్తూ ఉంటారు. ఉదాహరణకు మరి మన శివరాత్రి అనుకుందాం, లేదంటే సమ్మక్క సారక్క అనుకుందాం, చాలా విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు ధార్మిక కార్యక్రమాలు. ఇవి అందరి మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో అలాగే వ్యక్తిగతంగా జాతకుడు నడిచే తీరుని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క జాతకుడికి రాహు మహాదశ నడుస్తూ ఉంటుంది, వాడి జీవితం ఒకలా నడుస్తుంటుంది. గోచారం వచ్చినా కూడా అది ఆ యాంగిల్లో వెళ్తుంటుంది. గురు మహాదశ నడుస్తుంటే వాడు ఎంతసేపు కూడా ఆ యాంగిల్లో మంచి కార్యక్రమాలు నడుస్తుంటుంది. దశ ఇంపార్టెంట్, గోచారం ఇంపార్టెంట్, జాతకుడు ఉన్నటువంటి ప్రాంతం కూడా జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో సిటీలో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది.
సో అదే సిటీలో ఒక 20 సంవత్సరాలు, ఒక 23 సంవత్సరాలు, 10 సంవత్సరాల అబ్బాయి ఉంటే వాడు ఏదో ఒక ఉపాధి అవకాశం, ఏదో ఉద్యోగం లభిస్తూ ఉంటుంది హైదరాబాద్లో అయితే. అదే ఏ మారుమూల పల్లెటూరులో ఇటువంటి అబ్బాయిలకి సాధారణంగా అక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉండవు. వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా దేశకాల మాన పరిస్థితులను బట్టి, జాతకుడికి జరుగుతున్నటువంటి దశలను బట్టి గోచారం ఆధారపడి ఉంటుంది తప్ప ఇది గోచారం అందరికీ మంచి చేయదు, అందరికీ చెడు చేయదు. దీన్ని ఏదో నామినల్గా తీసుకుంటే మంచిది తప్ప దీన్నే విపరీతంగా తీసుకొని మీకు అనుకూలంగా జరిగినప్పుడు ఒకలాగా, వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇంకోలాగా ప్రవర్తించడం కూడా మంచి విషయం కాదు. స్వస్తి.